తిరుమలలో స్వామివారిని చూసేది 2 క్షణాలే అయినా మనం ఎంతో దివ్యమైన అనుభూతి పొందుతాం. వెంకటేశ్వర స్వామికి అంత మహిమ ఉంది, కాని వెంకటేశ్వర అనే పదానికి అసలు అర్థం ఏంటి? ఈ తిరుమల కొండని వెంకటాచలమని, శేషాచలమని, అంజనాద్రి అని, వృషభాద్రి అని వేర్వేరు పేర్లతో పిలువబడుతుంది. మరి ఆ పేర్లు వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇవన్నీ కూడా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉన్నాయి. ఆ భవిష్యోత్తర పురాణంలో ఉండే తిరుమల కొండ యొక్క రహస్యాలని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి గోవిందా గోవిందా అనే కామెంట్ చేయండి. భవిష్యత్తుల పురాణం ప్రకారం మొదటి యుగంలో అంటే కృత్రియుగంలో ఈ తిరుమల కొండపైన వృషభాసురుడు అనే ఒక శక్తివంతమైన అసురుడు ఉండేవాడు. అతనికి నరసింహస్వామి అంటే ఎంతో భక్తి, కాని ఋషులను మాత్రం చాలా ఇబ్బందులు పెట్టేవాడు. ఈ వృషభాసురుడు రోజు తిరుమల కొండపైన ఉండే తుంబూరు తీర్థంలో స్నానం చేసి నరసింహస్వామి కోసం కఠోరంగా తపస్సు చేసేవాడు. ప్రతిరోజూ తన తలని నరికేసుకుని నరసింహస్వామికి తన తెగిపోయిన తలను అర్పించేసేవాడు. కాని తన తపశ్శక్తి వల్ల తన తల తనకే తిరిగి వచ్చేది. అలా వృషభాసురుడు 5000 సంవత్సరాలు పాటు ప్రతిరోజు నరసింహస్వామికి తపస్సు చేసేవాడు. దాంతో విష్ణుమూర్తి ప్రసన్నం చెంది వృషభాసురుడి దగ్గర ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు విష్ణుమూర్తితో, స్వామి, ఈ విశ్వంలో నువ్వే అందరికన్నా సత్యవంతుడివి, కాబట్టి నేను నీతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను అని అంటాడు. దాంతో విష్ణుమూర్తితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. కేవలం ఒక్క క్షణంలోనే చంపే శక్తి ఉన్నా సరే 27 రోజుల పాటు ఘోరంగా యుద్ధం చేస్తాడు. ఆఖరిగా వృషభాసురుడు శక్తి క్షీణించి తాను చనిపోయే ముందు విష్ణుమూర్తితో, స్వామి, నీ సుదర్శన్ చక్రంతోనే నన్ను చంపు, దానివల్ల నాకు మోక్షం వస్తుంది. అలాగే విష్ణుమూర్తితోనే యుద్ధం చేసిన వృషభాసురుడు అని గుర్తింపు ఉండాలి అంటే ఈ కొండకి నా పేరునే పెట్టు అని చివరి కోరిక కోరుకుని చనిపోతాడు. అలా వృషభాసురుడు కోరుకున్నట్టుగా తిరుమల కొండని కృతి యుగం మొత్తం అందరూ వృషభద్రిగానే పిలిచేవారు. ఇక రెండవ యుగంలో అంటే త్రేతాయుగంలో కేసరి అనే ఒక వానర రాజు ఉండేవాడు. కేసరికి భార్య అంజనదేవి. వాళ్ళిద్దరూ ఎంతో మంచివాళ్లు అయినప్పటికీ వాళ్లకి పిల్లలు పుట్టరు. దాంతో కేసరి ఇంకా అంజనాదేవి ఈ తిరుమల కొండ మీద ఉండే మతంగా ఋషి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు మతంగం జపాలి తీర్థంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకుని తిరుమల కొండమీద వాయుదేవుడికి తపస్సు చేయడం మొదలుపెడుతుంది. 12 సంవత్సరాలు అంజనాదేవి తపస్సు చేసిన తర్వాత వాయుదేవుడు ఆంజనేయస్వామిని పుత్రుడుగా అంజనదేనికి ప్రసాదిస్తాడు. ఈ తిరుమల కొండమీద అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయస్వామిని పుత్రుడుగా పొందినందుకు ఈ తిరుమల కొండని త్రేతాయుగంలో అంజనద్రి అని పిలిచేవారు. ఇప్పుడు జపాల తీర్థం ఉండే ప్రదేశంలోనే ఒకప్పుడు మతంగముని ఆశ్రమం ఉండేది. అందుకే పిల్లలేనివారు జపాలి తీర్థంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్లకి పిల్లలు పుడతారు అనే ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. అలాగే ఈ తిరుమల కొండకి శేషాచలం అనే పేరు రావడం వెనుక ఎంతో ప్రత్యేకమైన కథ ఉంది. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటారు అని మనందరికీ తెలిసిందే. అక్కడ ద్వారపాలకులు జయ ఇంకా విజయాలు కాని బ్రహ్మ కొడుకులైన సనకాదిమునులు జయ విజయాలకు శాపం పెట్టడం వల్ల జయ విజయులు ఈ భూమి మీద జన్మించాల్సి వస్తుంది. అలాగా భూమి మీద జన్మించారు. దాంతో వైకుంఠంలోని ద్వారపాలకులు లేకుండా పోయారు. దాంతో విష్ణుమూర్తి ఆదిశేషుల్ని అక్కడ ద్వారపాలుడుగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. అలా ఉండగా వాయుదేవుడు ఒక ముఖ్యమైన పనిమీద విష్ణుమూర్తిని కలవడం కోసం వైకుంఠానికి వెళ్తారు. కాని ద్వారపాలకుడుగా ఉన్న ఆదిశేష మాత్రం వాయుదేవుని లోపలికి వెళ్లకుండా ఆపేసి వెనక్కి తిరిగి వెళ్లిపోమని చెప్తారు. దాంతో ఆదిశేషుకి ఇంకా వాయుదేవునికి మధ్య ఒక పెద్ద వాగ్వాదం జరుగుతుంది. అదే సమయంలో విష్ణుమూర్తి అక్కడికి వచ్చి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది అని అడుగుతారు. అప్పుడు ఆదిశేషు విష్ణుమూర్తినే తన మోస్తున్నాడు కాబట్టి తానే గొప్ప అని చెప్తాడు. అలాగే వాయుదేవుడు అందరికీ ప్రాణవాయువున ఇస్తున్నాడు కాబట్టి తానే గొప్ప అని చెప్తాడు. దాంతో విష్ణుమూర్తికి మధ్య పోటీ పెడతారు.
ఉత్తర భారతదేశంలో ఉండే ఆనంద పర్వతాలను తన వాయువుతో కదపగలిగితే వాయుదేవుడు గొప్ప అని, అలా కాకుండా ఆదిశేషు కదలకుండా పట్టుకోగలిగితే ఆదిశేషు గొప్ప అని చెప్తారు. దాంతో వెంటనే ఆదిశేషు వెళ్లి ఆ పర్వతాల్ని కదలకుండా గట్టిగా చుట్టేసి పట్టుకుంటాడు. కాని అప్పుడు వాయుదేవుడు విష్ణుమూర్తినే సహాయం చేయమని ప్రార్థిస్తాడు. దాంతో విష్ణుమూర్తి యొక్క మహిమ వల్ల ఆ ఆనంద పర్వతాలన్నీ ఉత్తర భారత దేశం నుంచి ఎగిరి వచ్చి దక్షిణ భారతదేశంలో ఈ తిరుమల కొండ పక్కన పడతాయి. అలాగే ఈ 7 కొండలు కూడా ఏర్పడ్డాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆనంద పర్వతం తండ్రి అయిన మేరు పర్వతరాజు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, అదేంటి స్వామి, వాయుదేవుడు ఆదిశేషుడు కొట్టుకుంటే మధ్యలో నా కొడుకు ఏం చేశాడు, కాబట్టి మీరే నా కొడుకుకి సహాయం చేయాలి అని అడుగుతాడు. దాంతో విష్ణుమూర్తి అభయం ఇచ్చి, రాబోయే 28వ కలియుగంలో నేను భూమి మీద జన్మిస్తాను. ఆ సమయంలో కలియుగాంతం వరకు నేను వెంకటేశ్వరునిగా నీ కొడుకు అయిన ఆనంద పర్వతం మీదే ఉంటాను అని చెప్పి పంపిస్తారు. అందుకే తిరుమల మీద ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. ఇంకా ఆఖరిగా ఈ తిరుమల కొండకి వెంకటాచలమని పేరు ఎందుకు వచ్చింది, అలాగే వెంకటేశ్వర అంటే అర్థమేంటి అని చెప్పాలి అంటే భవిష్యత్తుల పురాణంలో ఉండే ఈ విషయాన్ని మీకు చెప్పాల్సిందే. మొదట్లో మాధవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను శాస్త్రాలన్నీ చదివి ఎంతో నిష్ఠగా ధర్మ మార్గంలో నడుస్తూ ఉండేవాడు. కాని అతను ఒకరోజు అడవిలో వెళుతుండగా ఒక దాసి అయిన సూత్ర అమ్మాయిని చూస్తాడు. ఇంకా అప్పటినుంచే తమ ఇంటికి కూడా వెళ్లకుండా ఆ దాసి అమ్మాయితోనే నివసించడం మొదలు పెడతాడు. దాంతో ఆ దాసికి ఉన్న అలవాట్లు, వ్యసనాలు అన్నీ నేర్చుకుని మద్యం తాగుతూ, మాంసం తింటూ, నీచమైన పనులు చేస్తూ జీవించేవాడు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దాసి ఒకరోజు చనిపోతుంది. నేను ఎందుకని ఇలా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని కృంగిపోతూ, ఎంతో బాధపడుతూ చాలా పశ్చాత్తాపం పడతాడు. అదే సమయంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఒక రాజు తీర్థయాత్రల కోసం వెళ్తూ ఉంటాడు. ఆ రాజు వెనకట్ల చాలామంది జనం కూడా నడుస్తూ వెళుతుంటారు. దాంతో పశ్చాత్తాపంలో ఉన్న మాధవుడు కూడా ఆ గుంపులో కలిసిపోయి నడుచుకుంటూ తిరుమల కొండకే వచ్చేస్తాడు. అక్కడ తిరుమల కొండలు ఆ రాజు కపిల తీర్థంలో స్నానం చేసి తన పూర్వీకులకు పితృతర్పణం చేసి తనతో వచ్చిన వాళ్లందరికీ దానాలు ఇస్తాడు. అది చూసిన మాధవుడికి కూడా ఎన్నో సంవత్సరాలుగా తను పుత్రుతర్పణాలు చేయట్లేదు అని గుర్తుకు వచ్చి వెంటనే చేద్దామని నిర్ణయించుకుంటాడు. అది చూసిన మాధవుడికి కూడా ఎన్నో సంవత్సరాలుగా తను పుత్రుతర్పణాలు చేయట్లేదు అని గుర్తుకు వచ్చి వెంటనే చేద్దామని నిర్ణయించుకుంటాడు. కాని పితృత తర్పణం చేయడానికి కావలసిన ఏ వస్తువు కూడా తన దగ్గర లేదు. దాంతో శాస్త్రాల ప్రకారం వస్తువుల కన్నా భావనే ముఖ్యం కాబట్టి మట్టి ముద్దలతో పిండాలు తయారు చేసి ఎంతో నిష్ఠగా తను కపిలతీర్థంలో స్నానం చేసి పితృతర్పణం పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఆ రాజుతో కలిపి మాధవులు కూడా తిరుమల కొండని ఎక్కడ మొదలు పెడతారు. కాని మాట కూడా తిరుమల కొండని ముట్టుకోగానే తన పాపాలు, కర్మలు అన్నీ కూడా విపరీతమైన దుర్వాసనతో ఒక వాంతి రూపంలో బయటకు వచ్చేస్తాయి. అలా వచ్చిన వాంతి తిరుమల కొండ మట్టిని తాకగానే భస్మమైపోతుంది. ఈ సంఘటనను చూసిన రాజుతో పాటు మిగిలిన వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే మాధవుడి దగ్గర బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మాధవ, ఈ తిరుమల కొండకి రావడంతో ఈ రోజుతో నీ పాపాలన్నీ పోయాయి. వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు. నీకు స్వయంగా లక్ష్మీదేవి పద్మావతి కింద పుడుతుంది. సాక్షాత్ ఆ విష్ణుమూర్తి శ్రీనివాసు రూపంలో మీకు అల్లుడు కాబోతున్నాడు అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్లిపోతాడు. దాంతో ఎంతో ఆనందంగా మాధవుడు ఆ తిరుమల కొండ ఎక్కి వరాహస్వామిని దర్శించుకుని అక్కడే తన ప్రాణాలను విడుస్తాడు. అందుకనే కలియుగంలో ఆ కులంలో కొండకి వెంకటచలం అనే పేరు వచ్చింది. సంస్కృతంలో వేం అంటే పాపాలు అని అర్థం, ఇంకా కట అంటే నాశనం చేసేది అని అర్థం, అలాగే చలం అంటే కొండ అని అర్థం. కాబట్టి వెంకటాచలం అంటే పాపాలను నాశనం చేయగలిగే కొండ అని అర్థం. అలాగే మన పాపాలన్నిటినీ నాశనం చేయగలిగేవారు కాబట్టే స్వామివారికి వెంకటేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఈరోజు ఈ వీడియో వల్ల మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే గోవిందా గోవిందా అని కామెంట్స్ లో రాయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదములు.